పనులు పూర్తి చేసి 1,39,700 ఎకరాలకు తీసుకెళ్లాం. భీమా మీరు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరిచ్చిన ఆయకట్టు 12,000 మాత్రమే. కానీ మేము ఆ రోజు కష్టపడి దాని పెండింగ్ పనులు పూర్తి చేసి అధ్యక్ష ఇప్పుడు హరీష్ రావు గారు ప్రతి విషయంలో కూడా గట్టిగా మాట్లాడి నేను రాజీనామా చేస్తాను చెప్పడం అంటే దాని ద్వారా ప్రజలు నిజమే అని నమ్మాలనుకుంటే ఎంత చిత్తశుద్ధి ఉన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. నేను 2 విషయాలు చెప్తా అధ్యక్ష. ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ అయినా నెట్టెంపాడైనా కోయిల్ సాగర్ అయినా ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు ఇవన్నీ కూడా టేకప్ చేసి ఆ హయాంలోనే కల్వకుర్తి మొదటి లిఫ్ట్ కూడా పూర్తి చేయడం జరిగింది, పంపింగ్ కూడా చేయడం జరిగింది. అట్లాగే నెట్టెంపాడు కోసం అంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉండింది. సరే వాళ్ళ అదృష్టవశాత్తు కావచ్చు గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష, ఇది వాస్తవం. అట్లాగే దబాయించి మాట్లాడేసి నేను ఛాలెంజ్ ఒక విషయం ఇంతసేపు ఏం మాట్లాడినారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు కానీ అట్లాగే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు మాట్లాడినప్పుడు నేను ఛాలెంజ్ చేస్తా అంటే శుద్ధ పూస మాదిరిగా చిత్తశుద్ధి జాతిగా మాట్లాడు. అదే అధ్యక్ష ఒకటే మాట్లాడతా అధ్యక్ష. నేను ఇప్పుడు హరీష్ రావు గారిని గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారి దగ్గర ఎంత చిత్తశుద్ధి నిజాయితీ ఉందో ఇప్పుడే రుజువైతే అధ్యక్ష. మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత నిజంగా రాజీనామా చేస్తారా ఒప్పుకుంటారో తెలియాలి అధ్యక్ష. ఎక్కడ అవినీతి జరగలేదని మాట్లాడినారు మా సభ్యులందరూ గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడారు. అవినీతి జరిగింది కనుక ఆత్మసాక్షిగా చెప్పాలా అధ్యక్ష. మొత్తం 1,80,000 కోట్ల రూపాయల టెండర్ పిలిచిన అధ్యక్ష. ఇరిగేషన్ ప్రాజెక్టు 1,80,000 కోట్ల రూపాయల టెండర్ పిలిచారు. దానికి ఆనాడు వారే ఇరిగేషన్ శాఖ మంత్రులు. నేను స్పష్టంగా చదువుతా అధ్యక్ష, ఒకసారి వినండి అధ్యక్ష. ఇదే ప్రాజెక్టులో 4,000 అంటే మొత్తం 300 టెండర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 300 టెండర్లో కూడా ప్రతి టెండర్లో కూడా అంటే ఆన్లైన్ అంటే జనరల్గా ఎక్కడేందో వరకు తెలియదు. అంటే సీక్రెట్ టెండర్ చేసిన సందర్భంలో ఎట్లా కలబడ్డదా ఈ కాంట్రాక్టర్లకు ప్రతి ఒక్కరు కూడా మొత్తం 300 టెండర్లో అందరూ కూడా 1% లెస్ అంటే ఒకడు 0.1 ఒకడు 0.5 ఒకడు 0.6 మొత్తం కూడా లెస్ దాన్ 1%. మీ ఉదాహరణ చెప్తుంది. ఇక ఈ టెండర్లో ప్యాకేజీలో నెంబర్ 1 సీరియల్ నెంబర్ 4,191,000 కోట్ల టెండర్. దీనిలో 0.1 లెస్ పర్సెంటేజ్. అట్లాగే ఇంకో టెండర్ 4,018 కోట్లు, దీనిలో 0.6 మైనస్. ఇంకొకటి 3,224 కోట్లు, ఇందులో మైనస్ 0.5 మైనస్. ఇట్లా అంటే ప్రతి ఒకటి అధ్యక్ష నేను లిస్ట్ ఇస్తా ఉన్నా. 300 టెండర్లు 1,80,000 కోట్ల రూపాయల టెండర్లు. ప్రతి టెండర్ కూడా 5 మంది 10 మంది కాంట్రాక్టర్లు వేస్తే ఎట్లా వీళ్ళకి కలబడ్డదా? ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఎట్లా లెస్ వేసిండ్రు? 1% లోపలనే. గతంలో అధ్యక్ష ఇదే ఇరిగేషన్ టెండర్లో కాంపిటేటివ్ టెండర్ పోతే 50% 60% లెస్ పోయినాయి. ఈ రోజున నేషనల్ హైవే జరుగుతూ ఉంది కల్వకుర్తి టు నంద్యాల వరకు. అది దాంట్లో కాంక్రీట్ ఉంది, సిమెంట్ వర్క్ ఉంది, బీటీ వర్క్ ఉంది. అయినా కూడా 38% లెస్ జరుగుతూ ఉంది. ఇక్కడ టోటల్గా మట్టి పనులు అయినా కూడా ఎందుకు ఈ ప్రకారం జరిగింది? దీని అర్థమైంది, దీని లోగుట్టేంది? లోగుట్టు పెరుమాళకెళ్ళి అన్నట్టుగా ఆ లోగుట్టు హరీష్ రావుకు కేసీఆర్ తెలియదు అధ్యక్ష. చెప్పమని ఆత్మహత్యకి ఇప్పుడు రాజీనామా చేయండి, అబద్ధంగా చెప్పండి, ఇది రుజువు చేయండి. ఇప్పుడు వాస్తవం కాదా ఇది? ఎట్లా తప్పించుకుంటారు? గట్టిగా మాట్లాడిన మాత్రానా నేను రాజీనామా చేస్తానంటున్నా చిత్తశుద్ధి చేయి. మరి అబద్ధం నిజం కాదా ఇది కాదా? ఇది నీకు అని చేసింది మీరు కాదా? ఏమధ్యక్ష ఇది? 100కు 100% ఆత్మ అనేది ఉంటే, నిజాయితీ ఉంటే చెప్పు ఈరోజు మరి చేయి, రాజీనామా చేయి. మరి గొప్ప మాట్లాడడం కాదు కదా మాట అధ్యక్ష. నిజాయితీ ఎప్పుడైనా మాటలతోటి నమ్మించలేరు, చేసే ద్వారా. అట్లాగే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కూడా కృష్ణా నది జలాలను కూడా కేఆర్ఎంపీకి ఎట్లయితే అప్పగించా అది కూడా శుద్ధబద్ధం 100% అప్పగించారు. సాక్ష్యాలు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి, అన్ని కూడా.
గట్టిగా మాట్లాడితే మాత్రాన అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు అధ్యక్ష. ఇది వాస్తవం. యాక్సెప్ట్ ఇట్. చెయ్యి, ఇప్పుడు రాజీనామా చేయి, రుజువు చేయి, కాదని రుజువు చేయి. మొత్తం తెలంగాణలో కాదు, యావత్తులో 4 కోట్ల ప్రజలు ఉన్నారు. ఎవరినో చెప్తారు ఇది ఎట్లా జరిగింది మరి? నిజం కాదా ఇది? ప్లీజ్ హరీష్ రావు గారు సమాధానం చెప్పండి. కన్క్లూడ్ చేయండి. సమాధానం చెప్పండి. మంత్రుల 300 పరిస్థితి ఎట్లా టెండర్లు అయిపోయిందంటే ఎవరికి వాళ్ళు స్కోర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. ఇదే మంత్రి గారు ఆనాడు మా కేబినెట్ లో ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో కాల్వకుర్తి ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు అని ఈ అసెంబ్లీలో చాలా సార్లు మాట్లాడిన ఆయన. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మాట్లాడిండు. కుర్చీ మారగానే సీన్ మారింది అధ్యక్ష. ఏదో లెస్ టెండర్ 1% అంటుండు. మీ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ లో అన్ని టెండర్లు 4% ఎక్సెస్. మరి అప్పుడేం జరిగింది అధ్యక్ష? దానికి సమాధానం చెప్పు. ఎవ్రీ టెండర్ ఇస్ +4%. అందరూ 4% పైన వేసి 28 ప్యాకేజీలు ఆ రోజు జరిగింది. దానికి సమాధానం చెప్పండి అధ్యక్ష. దాని మీద కావాలంటే రోజు డిస్కషన్ పెట్టండి, ఐ విల్ ఆన్సర్. అధ్యక్ష, ఈరోజు ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, మనము ఈనాడు అరే ముఖ్యమంత్రి గారు వ్యంగ్యం తగ్గించుకోండి, మీ గౌరవం పెంచుకోండి అధ్యక్ష.